సర్పంచ్ ఎన్నికలు ఆ పార్టీలో కొత్త పంచాయతీ తెచ్చిందా? పంచాయతీ ఎన్నికల సాక్షిగా ఆ ఇద్దరి నేతల మధ్య కాకరేపిందా? రెబల్స్ ను బరిలోకి దించి మరి స్వంత పార్టీ అభ్యర్థులను ఓడించారా? ఆ రెబల్ అభ్యర్థుల వెనుక ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నారా? సొంత పార్టీ నేతలను ఓడించేందుకు ఎందుకు ప్రయత్నాలు జరిగాయి? పంచాయతీ ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది? ఆ పార్టీలో గ్రూప్ వార్ తారాస్థాయికి చేరుతోందా? పై చెయ్యి సాధించేందుకు ఇద్దరు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా? లెట్స్ వాచ్. పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ పెట్టించిందట. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను ఓడించేందుకు సొంత పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారట. సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాన్సువాడ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించారు. అన్ని గ్రామాలపై తనకు మంచి పట్టు ఉండటంతో తన మద్దతుదారులను టికెట్ ఇచ్చి గెలిపించేందుకు కృషి చేశారట. కానీ అక్కడే పోచారంకి షాక్ ఇచ్చాడు ఏనుగు రవీందర్. పోచారంకు ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రంగంలోకి దిగి మరి రెబల్స్ బరిలో దింపాడట. ఇలా ఇద్దరు నేతల మద్దతుదారులు ఢీ అంటే ఢీ అనడంతో గులాబీ పార్టీకి సీట్లు పెరిగినట్టు ప్రచారం జరుగుతోందట. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం 137 గ్రామ పంచాయతీలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో పోచారం శ్రీనివాసరెడ్డి బలపరిచిన 111 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మిగతా 16 చోట్ల మాత్రం బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి హస్తముందని పోచారం వర్గం ప్రచారం చేస్తుందట. అన్ని గ్రామాల్లో ఏనుగు అనుచరులు రెబల్స్ గా బరిలో నిలవడంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారని పోచారం తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏకంగా ఏనుగు రవీందర్ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ మద్దతుదారు ఓడిపోయారని ఆరోపించారట. బాన్సువాడ నియోజకవర్గం అంతటా బీఆర్ఎస్, బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఆయన సహకరించారని ఆరోపించారట. అయితే ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని భాస్కర్ రెడ్డి అంటున్నారు. బీర్కూర్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే అక్కడికి వెళ్లి ఏనుగు రవీందర్ రెడ్డి సన్మానించడం దేనికి సంకేతమని ప్రశ్నించారట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని పోచారం భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారట. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఇతర పార్టీలకు సహకరిస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తున్నారట. బాన్సువాడ నియోజకవర్గానికి రావద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినప్పటికీ బాన్సువాడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారట. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరిగాయి. బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బరిలో నిలిచారు. అటు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పోటీలో నిలిచారు. కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ కావడంతోనే ఓడిపోయారని టాక్ నడిచింది. గతంలో ఎల్లారెడ్డి నుంచి అనేక మార్లు గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి గత ఎన్నికల్లో మాత్రం బాన్సువాడలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందట. అయితే ఈ పోరు కాస్త సర్పంచ్ అభ్యర్థులను ఓడించే వరకు వెళ్లిందని కాంగ్రెస్ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయట. వాస్తవానికి బాన్సువాడలో పైచేయి సాధించేందుకు ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇటీవల వర్ణి మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారట. రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఆదేశించినా ఆయన వెళ్లడం లేదని ఆరోపించారట. అయితే పోచారంకు అంతే ధీటుగా ఏనుగు రవీందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారట. తాను ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారట. బాన్సువాడ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలని తనకు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారట. అంతేకాదు పోచారం శ్రీనివాసరెడ్డి బీజేపీకి అనుకూలంగా పనిచేసినట్లు రవీందర్ రెడ్డి ఆరోపించారట. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరును మరోసారి బట్టబయలు చేశాయి. ఇప్పుడు పోచారం తనయుడు తనపై చేసిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.